బెండకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు 1 దాకా వేసుకున్నా, 1.5 వేసుకున్నాను. తర్వాత ఒక 10 దాకా పచ్చిమిరపకాయలు, తర్వాత 4-5 టమాటాలు వేసుకున్నాను. పచ్చిమిరపకాయలు మీరు కొంచెం కారం ఎక్కువ తినలేకపోతే కొంచెం ఎక్కువగానే వేసుకోండి. కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకున్న బెండకాయలు. ఆయిల్లో ఎందుకు ఫ్రై చేసుకున్నామంటే ఆ జిగుటు పోవాలని చెప్పి కొంచెం 1/2 కిలో బెండకాయలు ఆయిల్లో ఫ్రై చేసుకొని ప్రెషర్ కుక్కర్లో అన్నీ ఒక దాంట్లో వేసాము. తర్వాత మనం ఒక 10 దాకా తెల్లవాయలు అంటే వెల్లుల్లి వేసుకోవాలి. తెల్లవాయలు హెల్త్కి చాలా ఇమ్యూనిటీ పవరు. సరే, నేను కొంచెం ఎక్కువగానే వేసుకుంటా. మీ ఇష్టం, మీరు ఎంత కావాలంటే అంత వేసుకోండి. బెండకాయ ఫ్రై కన్నా బెండకాయ పచ్చడి ఆయిల్ తక్కువ కాబట్టి చాలా హెల్తీది, చాలా మంచిది. ఫ్రై కన్నా ఇలా చేసుకొని తినండి. వేడి వేడి అన్నంలోకి చాలా కమ్మగా ఉంటుంది. ప్లస్ చాలా హెల్తీ కూడా, ఎందుకంటే ఆయిల్ తక్కువ కాబట్టి. అందులోకి కొంచెం పసుపు యాడ్ చేయాలి. పసుపు యాడ్ చేసిన తర్వాత అందులో కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర యాడ్ చేస్తే కొంచెం తర్వాత వాటర్ వేయాలి. కొంచెం వాటర్ వేయండి, ఎందుకంటే అడుగు అంటుకోకుండా మాడిపోకుండా కొన్ని వాటర్ వేయాలి. అయిన తర్వాత మనం పోపుకి రెడీ పెట్టుకోండి. నానబెట్టిన చింతపండు, కరివేపాకు, తెల్లవాయలు, ఉల్లిపాయలు, ఎండుమిర్చి. తర్వాత విజిల్ తీసిన తర్వాత దీన్ని బాగా స్మాష్ చింతపండు కొంచెం వేయాలి. తర్వాత దీన్ని పప్పు గిన్నెతో బాగా స్మాష్ చేయాలి. ఈజీగానే స్మాష్ అయిపోతుంది, ఈజీగానే మెత్తగా అయిపోతుంది, ఎందుకంటే మనం విజిల్ పెట్టాం కాబట్టి. బాగా స్మాష్ చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. చూసారా, స్మాష్ చేసిన తర్వాత ఇలా మెత్తగా జారుగా చాలా టేస్టీగా ఉంటుంది. పప్పు పెట్టుకుని నానుకున్న తర్వాత ఇది ఇలా అయ్యింది. ఇప్పుడు మనము పోపు పెట్టుకుందాం. పచ్చడిలో వేసుకోవాలి. ఎంతో రెడీ అయిపోయింది బెండకాయ పచ్చడి.